ఎల్నినో ప్రభావంతో ఈ ఏడు రుతుపవనాలు కొంత ఆలస్యంగా వస్తాయని, వచ్చినా వర్షపాతం ఆశించిన రీతిలో ఉండదని వాతావరణ నిపుణులు పలుమార్లు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు తాము సాగు చేసుకునే పంటలను ఆచితూచి ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అధిక నీటి అవసరత కల వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వరి మాత్రమే వేయదగ్గ పొలాల్లో తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంచుకోవడం మంచిదంటూ విజయనగరం జిల్లాకు ప్రస్తుత ఖరీఫ్కు అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. మన ఉత్తర కోస్తా జిల్లాల్లోనైతేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పంట వరి. అయితే ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ వరి పండించేటటువంటి రైతాంగం తప్పనిసరిగా ఈ యొక్క రకాల ఎంపిక అనేది సకాలంలో చేసుకొని విత్తనాన్ని ముందుగానే సేకరించుకొని ఉంచుకొని మనం సరైన సమయంలో మన వరి సాగును ప్రారంభించుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ యొక్క ఎల్నినో ప్రభావం ఉంటుంది కాబట్టి వర్షాభావ పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా వీలైనంత వరకు మధ్యకాలిక రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ మధ్యకాలిక రకాలు అంటే 135 నుంచి 140 రోజుల్లో పండేటటువంటి వరి రకాలను మాత్రం మనం ఎంపిక చేసుకున్నట్లయితే శ్రీధృతి అనే రకం MTU 1121గా మనం వ్యవహరిస్తాము. ఇది 135 నుంచి 140 రోజుల్లో కోతకు రావడమే కాకుండా ఈ యొక్క దోమపోటుని చాలా వరకు తట్టుకుంటుంది. కొంత మేరకు ఈ యొక్క పాంపొడ తెగులు ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని యాజమాన్యం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ రకం గింజ నాణ్యత చూసుకుంటే మధ్యస్థ గింజగా ఉండి మార్కెట్కి అనుకూలంగా ఉండేటటువంటి రకం. దాంతోపాటు MTU 1224 అనే రకం, దీన్ని మార్టేరు సాంబాని వ్యవహరిస్తాము. ఇది కూడా 135 నుంచి 140 రోజుల్లో కోతగా వచ్చి సన్న గింజ కలిగినటువంటి రకం. ఈ రకం అన్నం తినడానికి అనుకూలంగా ఉండేటటువంటి రకం. ఇది కూడా దోమపోటును కొంతవరకు తట్టుకోవడమే కాకుండా ఎండాకు తెగులను కూడా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆశించకుండా పెరిగేటటువంటి రకం. చేను కూడా పడిపోకుండా ఉండేటటువంటి రకాలు కాబట్టి తప్పనిసరిగా మనం ఈ రకాలను మనం ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇదే కాలపరిమితిలో చూసుకున్నట్లయితే MTU 1310 ఇది 2022లో మారిటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల అవడం జరిగింది. ఇది కూడా ఖరీఫ్లో 140 రోజుల్లో కోతకు వచ్చి దాదాపు 3 టన్నులు అంటే 30 క్వింటాళ్ళ దిగుబడి వరకు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఇది కూడా పడిపోకుండా ఉండేటటువంటి రకము. దీంతోపాటు MTU 1321 అనే రకం, ఇది కూడా మార్టేర్ నుంచి విడుదల అవ్వడం జరిగింది. దీన్ని కూడా మనం 135 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తుంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనం సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. ఇది కూడా గింజ నాణ్యత కలిగినటువంటి రకం. అదేవిధంగా రాఘోల్ నుంచి రకాలను చూసుకున్నట్లయితే RGL 7016 అనే రకం ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి రకం. ఇది కూడా 145 రోజుల్లో కోతకు వచ్చి దాదాపు 28 క్వింటాళ్ళ వరకు కూడా ఎకరానికి దిగుబడి ఇవ్వగలిగినటువంటి రకం. ఇది కూడా ఉల్లికోడిని అదేవిధంగా పురుగుల్ని తెగుల్ని కూడా తట్టుకునేటటువంటి రకం. అదేవిధంగా DPT 5204 ఇది కూడా మనకి చాలా వరకు అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. ఈ రకం ఏంటంటే సన్న గింజ కలిగినటువంటి అత్యంత అన్నము నాణ్యత కలిగినటువంటి రకము. ఇది అందరికీ తెలిసింది. ఇది 1982లో విడుదలైనటువంటి రకం కాబట్టి ఇది మన ఉత్తర కోస్తా జిల్లాలో 145 రోజుల్లో కోతకు వచ్చేటటువంటి రకం. అయితే ఈ రకం సాగు చేసేటటువంటి రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువుల్ని కొంతమేరకు వాడుకొని రసాయనిక ఎరువుల మోతాదు, ప్రత్యేకంగా నత్రజని ఎరువుల మోతాదు తక్కువగా వాడుకున్నట్లయితే చీడపీడల నుంచి బారి నుంచి తట్టుకొని మంచి నాణ్యత కలిగినటువంటి పంటనిచ్చేటటువంటి రకం. ఒకవేళ ఈ యొక్క ముంపు ప్రాంతాల్లో మనం సాగు చేసుకునే రైతులైతే 135 నుంచి 140 రోజుల్లో కోతకు వచ్చేటటువంటి MTU 1232 రకం ఉన్నది. ఇది వారం నుంచి 10 రోజుల వరకు అంటే పిలక దశలోను, అదేవిధంగా వారం రోజుల వరకు కూడా పంట దశలోను కూడా ముంపు ఉన్నప్పటికీ కూడా తట్టుకొని పెరిగేటటువంటి రకము, మధ్యస్థ సన్నగింజ రకం. అదేవిధంగా ఒకవేళ మన నేలలో చౌడు ఉన్నట్లయితే, చౌడు ఉండేటటువంటి ప్రాంతాల్లో అయితే మచిలీపట్నం నుంచి విడుదలైనటువంటి 103, అదేవిధంగా 109, అదేవిధంగా 125 అనే రకాలు 3 ఉన్నాయి. ఇందులో MCM 103 తీసుకుంటే గింజ అత్యంత నాణ్యత కలిగినటువంటి రకము. 140 రోజుల్లో కోతకు వచ్చి దాదాపు 2.5 నుంచి 3 టన్నుల వరకు దిగుబడిని ఇవ్వగలిగినటువంటి నాణ్యత కలిగినటువంటి రకము. అదేవిధంగా చౌడుని కూడా తట్టుకుంటుంది.
ఇంకొక రకం మచిలీపట్నం నుంచి విడుదలైనటువంటి MCM 109 అంటే 109 అనే రకం ఉన్నది. ఇది కూడా 145 నుంచి 150 రోజుల్లో పంట కోతకు వచ్చి చౌడుని సమర్థవంతంగా తట్టుకునేటటువంటి రకము. గింజ నాణ్యత మధ్యస్థ సన్నగింజ రకం. అదేవిధంగా మచిలీపట్నం నుంచి విడుదలైన MCM 125 అనే రకం కూడా ఉన్నది. ఇది కూడా 140 రోజుల్లో కోతకు వచ్చి మధ్యస్థ సన్నగింజ కలిగిన రకం. చౌడుని సమర్థవంతంగా తట్టుకునేటటువంటి రకం. కొన్ని ప్రాంతాల్లో మన ఉత్తర కోస్తా జిల్లాల్లో తోటపల్లి కానీ అదేవిధంగా వివిధ సూక్ష్మనీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంచెం దీర్ఘకాలిక రకాలు 145-150 రోజులు కాలపరిమితి కలిగిన రకాలను వేసుకోవచ్చు. వీటిలో చూసుకుంటే ఇంద్ర అనే రకం MTU 1061 అనే రకం ఉన్నది. ఇది 150 రోజుల్లో కోతకు వచ్చి మధ్యస్థ సన్నగింజ కలిగిన రకం. దాదాపు 32 క్వింటాల వరకు కూడా దిగుబడినివ్వగలిగిన రకము. ముంపుని పిలక దశలో అయితే 10 రోజుల వరకు, అదేవిధంగా పంట దశలో అయితే దాదాపు వారం నుంచి 10 రోజుల వరకు కూడా ముంపుని తట్టుకునేటటువంటి రకం. అదేవిధంగా MTU 1064 అనే రకం ఉంది. ఇది కూడా 150 రోజుల్లో కోతకు వచ్చి మధ్యస్థ సన్నగింజ రకము. ఇది కూడా ముంపుని దాదాపు 10 రోజుల వరకు కూడా తట్టుకునేటటువంటి రకం. ఈ విధంగా రైతులు మన దగ్గర ఉన్నటువంటి వనరులు, మనకు అవసరమైనటువంటి కాల పరిమితి, వీటిని అనుసరించి సరైన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్లయితే అదేవిధంగా వీటిలో వచ్చే సాధక బాధకాలను కూడా ముందుగానే తెలుసుకొని తదనుగుణంగా మనం సాగు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అధిక దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది.